ప్రజెంట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. మనం పల్లకిలో పెళ్లి కూతురు అనే సినిమాలో పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది అనే టైటిల్ సాంగ్ నేర్చుకోబోతున్నాం. ఇది 1.5 శృతిలో ఉంది. ఈ పాట 1.5 శృతి 2 ఏళ్ల సజమంతో మీకు నేను ఈ పాట నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ పాటల్లో దైవతం వచ్చేసి అక్కడక్కడ దైవతం అంటే చరణంలోని మొదటి లైన్, ఫస్ట్ చరణం, రెండవ చరణం మొదటి లైన్లో కొన్ని దైవతాలు, కొన్ని దాలు మాత్రం శుద్ధ దైవతం వస్తుంది, అది దావన్ వస్తుంది. అది నేను ఎక్కడెక్కడ వస్తుందో అది మీకు నేను ఆ స్వరం మీద క్రాస్ లైన్ కొట్టి 4.5 నంబర్ వేసాను. అది వేసిన చోటల్లా మీరు ఆ దైవతాన్ని మీరు పాడుకుంటే ఈ పాట మీకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం పల్లవి చూద్దాం. చెంపను చుక్కను పెట్టి రీమగ చంపను రీగ శరీరి చుక్కను పెట్టి రీ మగ రీఘ సస అంటే పాదాలకు పారని పూసి పాదాలకు పారని పూసి చేతికి గాజులు వేసి సారి మామ చేతికి గాజులు పామరిస వేసి కస్తూరి సరిమ కస్తూరి సరిమ నుదుట మాపద దిద్ది ముత్యానికి మాపద ముత్యానికి ముస్తాబే దాసపద ముస్తాబే దరిసస. దాన్ని మీరు ఎలా పాడుకోవచ్చు అంటే దరిసస అని పాడుకోవచ్చు. అలా గమకం కూడా ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత మా హృదయాలను దరి సదా దరి సదా హృదయాలను దశద పాప బోయిలుగా మాప పాప మలచిన ఈ మాప మాప సదప మా లో అలా అవుతుంది. గరి గరి సరీస్ అక్కడ గమకం రావాలి. అలా వస్తుంది. అది ఆ గమకం గరి గరి సరీస, దాన్ని స్పీడ్గా అంటే అలా వస్తుంది. ఇది ఇంతవరకు పల్లవి. తర్వాత అనుపల్లవి. పల్లకిలో రీద పద సాద సాద పద సా దసాద అలా సా నుండి దైవతానికి స్లైడ్ అవ్వాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ పల్లకిలో అది కామనే పెళ్లి కూతురు
దద పెళ్లి కూతురు మా పద సదా పాప రాణిలా ఉంది పమ రేమ పద పమ రాణిలా ఉంది రాణిలా ఉంది పమరిమ పద పమ. తర్వాత రాణి గారికి సిగ్గులు వచ్చే మా పద పప రాణి గారికి పాప సిగ్గులు పాప మా వచ్చే రాజుగారికి పాప చిరునవ్వు వచ్చే ఈ ఇద్దరి మా పద ఇద్దరి సాద పెళ్ళికి దరిరి సద ఆనందం అతిథిగా వచ్చే తప మా అతిథిగా వచ్చే మా మరి మా మరి అంటే అతిథిగా అక్కడ వరకు అతిథిగా పాప ఆడికొచ్చిన తర్వాత మా వచ్చే మా మరి వచ్చే దీర్ఘం తర్వాత పాకు దీర్ఘం తర్వాత అలా వస్తుంది అన్నట్టు. సో ఈ భాగం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీనిలో ఏమైనా తప్పులు దొరికినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనం చేసుకుంటూ దీని కంటిన్యూయేషన్ రెండవ భాగాన్ని మళ్ళీ చూద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. దీనికి సంబంధించి ఫ్లూట్ కవర్ కూడా చేసి ఇదే ఛానల్లో పెడతాను నేను. ఇంతకుముందు పాట తర్వాత అది పాట చూపించండి అన్నారు కదా, దాన్ని దీనికి వెంటనే దీని తర్వాత ట్యుటోరియల్ తర్వాత నేను ఫ్లూట్ కవర్ ఇదే పెడతాను. సో ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మళ్ళీ భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.